హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ మూవీ ఎంటర్టైన్మెంట్. సినీ పరిశ్రమలో చాలా మంది నటీమణులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో మెప్పించారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తమదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. కానీ ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. పెళ్లి, పిల్లలు అంటూ ప్రస్తుతం తమ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ఎందుకుంటూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోయింది. తక్కువ సమయంలోనే స్టార్డమ్ అందుకుంది. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని అప్పట్లో కుర్రాల గుండెల్లో గుడి కట్టుకుంది. కానీ ఆ తర్వాత ఈ వయ్యారికి ఆశించినంతగా ఆఫర్స్ రాలేదు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రస్తుతం సినిమాలకు దూరమైన రాజకీయాల్లో బిజీగా ఉంది. తనే హీరోయిన్ నమిత. సూరత్ కు చెందిన నమిత 17 ఏళ్లకే మిస్ సూరత్ గా ఎంపికైంది. ఆ తర్వాత 2001లో మిస్ ఇండియా పోటీలో 4వ స్థానం సంపాదించుకుంది. నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నమిత 2002లో ఆర్యన్ రాజేష్ హీరోగా నటించిన సొంతం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ హిట్. దీంతో వెంటనే విక్టరీ వెంకటేష్ సరసన జెమిని సినిమాలో ఛాన్స్ అందుకుంది. తెలుగులో ఒక రాజు, ఒక రాణి, ఓ రాధ, ఇద్దరు కృష్ణుల పెళ్లి. అయితే ఏంటి, నాయకుడు, వ్యాపారి, జగన్మోహిని వంటి చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో నటించిన నమితకు ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో ఈ బ్యూటీ కాస్త బొద్దుగా మారిపోయింది. దీంతో ఆఫర్స్ రాలేదు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న నమిత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. బొద్దుగా ఉన్నప్పటికీ ఈ మూవీ గ్లామర్ లుక్స్ తో మరోసారి వెండితెరపైకి సందడి చేసింది. ఆ తర్వాత బాలయ్య నటించిన సింహ సినిమాలో సింహ వంటి చిన్నోడే అంటూ స్పెషల్ సాంగ్ లో చిందులేసింది. అటు గ్లామర్ రోల్స్, ఇటు స్పెషల్ సాంగ్స్ చేసిన నమితకు ఆఫర్స్ రాలేదు. దీంతో కొన్నాళ్ల పాటు సైలెంట్ అయిన నమిత 2017లో నటుడు, వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది. వీరికి 2022లో కవలలు జన్మించారు. ప్రస్తుతం నమిత రాజకీయాల్లో బిజీగా ఉంది. ఇది వాళ్ళ మూవీ అప్డేట్స్. మరో మూవీ అప్డేట్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అంటిల్ దెన్ బై.